వెల్కమ్ టు మై ఛానల్ మా కోనసీమ రుచులు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకి వచ్చాను. గులాబ్ జామున్లు ఎలా తయారీ చేయాలనేది ఈ రెసిపీలో చూపిస్తున్నాను. చూడండి, పాకంలో వేసి చక్కగా గులాబ్ జాములు ఎక్కడ పగుళ్ళు లేకుండా చక్కగా ఉన్నాయి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో నేను గులాబ్ జామున్ మిక్స్ వేస్తున్నాను. అది కూడా ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాము. ఇది అయితే పగుళ్ళు లేకుండా ఉంటాయి. జామున్స్ ఎక్కడ విడిపోవండి, చక్కగా ఉంటాయి. కాబట్టి నేను ఎంటీఆర్ గులాబ్ జాముని ప్రిఫర్ చేస్తున్నాను. ఇందులో నేను ఏంటంటే పౌడర్ని తీసుకుని ఇందులో మిక్స్ మొత్తాన్ని వేస్తున్నాము. ఈ మిక్స్ మొత్తాన్ని మనం చక్కగా కలుపుకోవాలి. ఈ కలుపుకోవడానికి ఏంటంటే కొద్దిగా వాటర్ పోసుకుని ఇలాగ చక్కగా పూరీ పిండిలాగా కలిపేసుకోవాలి. మరి గట్టిగా ఒత్తేయకూడదు. జస్ట్ అలా లూజ్గా ఒత్తుకొని మనం ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ఏంటంటే షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. నేను జస్ట్ దీనికి పక్క కొలతలు అనేది ఏం కాదండి. కొద్దిగా వాటర్ తీసుకుని సరిపడా షుగర్ వేసుకుని యాలకుల పౌడర్ని అందులో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం నానబెట్టుకున్న ఈ మిక్స్ని తీసుకొని మనం బాల్స్ కింద చేసుకోవాలి. ఈ బాల్స్ చేసుకోవడానికి ఏంటంటే చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి. అలా రాసుకుని ఇలా రౌండ్గా బాల్స్ని మనం చుట్టేసుకోవాలి. ఇలా రౌండ్గా బాల్స్ చుట్టేసిన తర్వాత ఈ బాల్స్ని మనము ఒక ప్లేట్లో సర్దుకుందాము. చూడండి, చక్కగా రౌండ్గా పెట్టేస్తున్నాను. నా ఈ ఛానల్ని ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేను ఆ బాల్స్ అన్నీ రెడీ చేశాం కదా. ఇప్పుడు ఆయిల్ని సిమ్లోనే పెట్టుకోవాలి. మనం అసలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. సిమ్లో పెట్టుకున్నట్టయితే మనకి బాల్స్ లోపల కూడా బాగా ఫ్రై అవుతాయి. సో హైలో పెడితే పైన ఫ్రై అయ్యి లోన ఫ్రై అవ్వవు. సో మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా. ఇలా బ్రౌనిష్గా వేగిన ఈ బాల్స్ని తీసుకెళ్ళి షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్